ఈ దీపావళి నుండి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. తులారాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి చాలా బాగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు. కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలార స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసి కోట ముందు భగవన్నామ సంకీర్తనలు చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో మరీ ఎక్కువగా నష్టాలు ఉండకపోవచ్చు. భూ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ప్రణాళికలు పెట్టుకోవద్దు. భరణి నక్షత్రం వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఉన్నత పదవి సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులు తప్పకుండా మంచి ఆఫర్లు అందుకొని ఉద్యోగాల్లో స్థిరపడతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరగవచ్చు. బంధువర్గాల్లో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలను చేజిక్కించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విలాస జీవితం గడుపుతారు. ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య సూచన ఉంది. బంధుమిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొదటి వారంలో కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి. వ్యాపారాల్లో పోటీదారులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. కృతికా నక్షత్రం వారు మరింత ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు మెల్లమెల్లగా పుంజుకుంటాయి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఊహించనంతగా మార్పు వచ్చే అవకాశం ఉంది. అనుకోని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంతవరకు ఇతరుల నుంచి ఆర్థికంగా సహాయం పొందిన వారు అనుకోని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంతవరకు ఇతరుల నుంచి ఆర్థికంగా సహాయం పొందిన వారు ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల వల్ల లబ్ధి పొందుతారు. భాగస్వాములతో వివాదాలు తొలగుతాయి. విదేశీ యానానికి అవకాశం ఉంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తిపరమైన అవకాశాలు మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. మీ పనిలో అనుకోని మార్పులు ఉండవచ్చు. దీనివల్ల పని సంబంధిత ఒత్తిడి కొన్ని నెలలు ఉండవచ్చు. ఈ నెల మొదట్లో మీ ఆరోగ్యం బాగుంటుంది. రెండవ వారంలో వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభవార్తలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుకుంటారు. పునర్వసు నక్షత్రం వారికి కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. రాబడులను మీరు ఆశించవచ్చు.
అయితే కొన్ని అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను ప్రభావితం చేస్తాయి. అందువల్ల మీ ఖర్చులను తెలివిగా ప్లాన్ చేయడం మంచిది. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వృద్ధికి అనుకూలమైన సమయం. మీరు ఈ నెల 14లోగా పెట్టుబడులు పెట్టడం మంచిది. అయితే నెలాఖరులో మీ భాగస్వామితో ఆర్థిక నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఆశించిన ఫలితాలు, మెరుగైన విద్యకు అవకాశాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. 3వ వారంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పుష్యమి నక్షత్రం వారు ఆర్థికంగా అత్యధిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించి దానిని పొదుపు చేస్తారు. ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా మీకు రాబడి లభిస్తుంది. కొంత పరీక్షాకాలంగా చెప్పవచ్చు. లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పాత అప్పులను తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబడికి మాత్రము ఎటువంటి అడ్డంకి ఉండదు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న కోరిక నిజమవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొందరు పూర్వీకుల ఆస్తులను పొందుతారు. మీ తల్లిగారి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రి గారి వయస్సు రీత్యా వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఇంటిలో శుభకార్యాలు చేపడతారు. మీరు స్థిరాస్తిని, ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీరు ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ రాబడికి ఖర్చులకి మధ్య చిన్న తేడాలు గమనిస్తారు. దీనిని సరిచేసుకోవడానికి ప్రారంభం నుండి జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన విషయానికి వస్తే తులారాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యక్తిగత జీవితాన్నే కాకుండా మీ వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 4వ వారంలో వృత్తి, ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. పుబ్బ నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. పనిభారం, ఒత్తిడి కారణంగా మీరు రక్తం, నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. విద్య కంటే వినోదంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కొంత మంచి సమయం. మీ అధ్యయనాలలో మెరుగైన ఫలితాలు పొందడానికి ఎక్కువ ఏకాగ్రతతో ఉండడానికి ప్రయత్నించండి. వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించండి. మీ శక్తిని కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగించండి. మీ ఆశయాలపై దృష్టి పెట్టండి. మీరు ఒకవేళ మీ సాధారణ విద్యను పూర్తి చేయనట్టయితే మీరు ఉద్యోగం పొందడానికి ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఆనందంగా గడపడానికి సమయం లభిస్తుంది. వైవాహిక జీవితం కలిగిన వారు కొంత జాగ్రత్తలు వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఆర్థిక పరంగా వీరు అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మొత్తంగా చూస్తే ఈ నెల తులారాశి వారు గొప్ప విజయాలను అందుకుంటారు. మీరు ప్రమోషన్లు పొందగలరు. మీరు ఒకవేళ ఉద్యోగ మార్పు, స్థానచలనం కోరుకుంటే ఈ నెలలో మాత్రం వద్దు. మీ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. కార్యవిఘ్నం ఉంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతనే ముందుకు సాగండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన శత్రువుల ఎత్తులు ఫలించవు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. అధికారులకు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో ముందు జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే, కష్టాలు తొలగిపోవాలంటే ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి స్నానం చేసి
అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ రోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.